థ్యాంక్ యూ అన్నయ్య. బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. బయటికి రా, మా ఓట బయటికి రండి సార్, బయటికి రండి. అలా బయట ఇబ్బంది అయితే ఇక్కడ సైడ్కి ఏం కాదు సార్. చెప్పండి సార్, బర్త్డే విషయం చెప్పండి. బర్త్డే విషయం చెప్పండి. జై మెగాస్టార్. జై చిరంజీవ. జై మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ పండుగ. గారికి అందరికీ, అర్చన మేడం గారికి అందరికీ అందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ గారు కూడా జై మెగాస్టార్, జై మెగాస్టార్. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి. మీరు చాలా సూపర్ ఉన్నది. మెగా ప్రొడ్యూసర్ మన సుష్మితమ్మకి ఈ సినిమా బాగా చెప్పు. హ్యాపీ బర్త్డే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు. గూప్ బాంబ్స్ మామూలుగా లేదు. 157 బాస్ ఇస్ బ్యాక్, కొత్త రూపంలో వస్తున్నాడు. అనిల్ రావుపూడి గారి మాటలు, అనిల్ రావుపూడి గారి మాటలు చూసాం. మామూలుగా లేదు. మాసులకు కొత్త లుక్. అసలు మేము ఇంకా 4 నెలలు ఉంది. 4 నెలలు కూడా ఎప్పుడా అని వెయిట్. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు చెప్పారు వదులుతాం కనీసం 2 వారాలకు ఒక వదులుతాం అన్నారు. పబ్లిసిటీ మామూలుగా ఉండదు. వీక్ బేస్ 1000 కోట్లు దాటి శంకర్ వరప్రసాద్ గారి సినిమా ఎక్కడో, అనిల్ రావుపూడి గారు ఎక్కడో ఉంటారు. సూపర్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, మీ గోల్డ్ స్టార్. ఓకే, థ్యాంక్ యూ. మామూలు కాదన్న, చిన్న వయసులో గౌరవంలో ఉన్నాడన్న. అంతలా చేస్తాడన్న. ఫైట్ కానీ సాంగ్ కానీ సూపర్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్ సినిమా అయితే పెద్ద కోట్లు వస్తాయన్న. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. టీజర్తో ఎలా అయితే చెప్తూ వచ్చారో, టీజర్లో మేము విఎఫ్ఎక్స్ మీద జాగ్రత్త పడుతున్నాము. అందుకే ఆ డిలే అని చెప్పి, ఆ డిలే ఇంకెంత డిలే అయినా తప్పు లేదనిపిస్తుంది. ఆ విఎఫ్ఎక్స్ చూస్తే, ఆ క్వాలిటీ చూస్తే, ఎస్పెషల్లీ ఓపెనింగ్ షాట్, ఆ స్కార్పియన్ షాట్ ఏదైతే ఉందో అసలు కళ్ళు చెదిరిపోయి ఆ విఎఫ్ఎక్స్ చూస్తే ఇవాళ రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమాల్లో, తెలుగు సినిమాల్లో నాకైతే అంత క్వాలిటీ కనిపించలేదు. మళ్ళీ లాస్ట్లో కన్ను పట్టుకొని చిరంజీవి గారు చూసుకుంటారు. ఆ షాట్ కూడా ఆగిపోయింది. విశ్వంబర మేము వెయిట్ చేస్తున్నాము. మాయాజాలం, చిరంజీవి గారు చూపించే మాయాజాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు మన శంకర్ ప్రసాద్ గారు పండగ వస్తున్నారని చెప్పేసి ఇంటర్వ్యూస్కి వస్తున్నారు. అసలు చూస్తే లుకింగ్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి సార్, మీకు దండము. దుమ్ము లేపడానికి సినిమా చేస్తున్నారు. ఆల్ ఫ్యామిలీ చూసాక మూవీ సంక్రాంతికి వస్తున్నారు. శుభాకాంక్షలు. ఈ జన్మదినం మాకు ఇంకా స్పెషల్. ఎందుకు అంటే అనిల్ రావుపూడి గారి, చిరంజీవి గారి కాంబినేషన్
చేశారు. అండ్ మనకి ఇంకోటి కూడా రివ్యూ చేశారు, వెంకటేష్ గారు కూడా అందులో గెస్ట్ అపీరెన్స్ అది కూడా మంచిగా ఉండాలి. అది కూడా చాలా బాగుంది, చాలా సేమ్ యాజ్ తీసుకొని చాలా అనిపించింది, చాలా బాగా అనిపించారు. చంపేస్తారు అసలు ఆయన స్థాయి ఆయన ఎవరు చేయలేరు అంతే. లేదండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా అనిపించింది. అంటే నేను మామూలుగా చూస్తాను అంటే మాస్ కూడా ఉంటుంది, ఇంకా చాలా ఖచ్చితంగా ఈ సంక్రాంతి మందేనా? సంక్రాంతికి వచ్చిన సినిమా కన్నా బాగుందా? సంక్రాంతికి వచ్చిన సినిమా కన్నా ఎలా ఉన్నాడు? స్క్రీన్ పైన ఎలా ఉన్నాడు? అనిల్ రావు ఎలా చూపించాడు? చాలా చాలా బాగా అనిపించారు. సీరియస్లీ అండ్ ఇంకా కూడా మంచిగా చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనిల్ రావుపూడి గారు. అండ్ మ్యూజిక్ కూడా అదరు కొట్టేస్తారు, అసలు చాలా బాగా అనిపించింది. సంక్రాంతి మందే అనుకోవచ్చు. ఖచ్చితంగా సంక్రాంతి ఒకటే కాదు, 2026 మొత్తం మనదే. మెగాస్టార్ వేరే ప్రపంచం నుంచి రావడం, దానికోసం దాని మీద చేతులు పెట్టడానికి ప్రయత్నించడం, అదంతా కూడా నాకు కనిపించింది గేమ్స్లో. సో మేబీ అలా ఉండొచ్చు. చిరంజీవి అంటే చాలా ఇష్టపడ్డారు. ఆయన సినిమా చూసి వాళ్ళు పెరిగారు, వాళ్ళు కూడా ఇష్టపడి ఇంత స్టార్స్ అయ్యారు. మేము కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమా వస్తుందంటే ఒక పాట వస్తుందంటే డ్యాన్స్ కానీ ఒక ఇంట్రెస్ట్ చెప్తున్న స్టైల్ కానీ ఒక డ్యాన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా ఒక డ్యాన్స్ చిరంజీవి కానీ రౌడీ వెళ్ళిన కరోనా కూడా ఒక గ్యాంగ్ అలాంటి సోషల్ ఇన్స్పిరేషన్స్ అని ఇప్పుడు టీజర్ నేను చెప్తున్నా మెగాస్టార్ గారికి మళ్ళీ ఒక రౌడీ ఒక కరోనా కూడా ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ అలాంటి టీజర్ కనిపిస్తుంది. మళ్ళీ ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పట్లో అలా ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదిన వేడుకలు మాకు ఇంకా ఎంతో స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే లోపల ఇప్పుడే సంక్రాంతికి రాబోయే చిరంజీవి గారి సినిమా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో ఆయన సొంత పేరుతో ఆ టైటిల్ అనేది పెట్టడం జరిగింది. ఆ గేమ్స్ మేము చూసి బయటకు వస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. బిందు భోజనం తిని బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. ఎస్పెషల్లీ కొన్ని షాట్లు అయితే మన కొండవీటి దొంగ, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు ఈ తరీకాని గుర్తు చేస్తాయి. అలానే చిరంజీవి గారికి ఉన్న చరిష్మాని, ఆయనకున్న స్టైల్ని, ఆయనకున్న గ్రేస్ని 100% వాడుకున్నారు అనిల్ రావుపూడి గారు. చిరంజీవి గారు ఎప్పుడైతే సినిమాల్లో కంబ్యాక్ ఇచ్చారో అప్పటి నుంచి మేము చిరంజీవి గారిని ఇలా చూడలే, మిస్ అయ్యాం. ఇలా చూడటానికి ఎదురు చూస్తున్నాం. అనిల్ రావుపూడి గారు ఆ ఎదురు చూపులకి ఇంకా తెర వేశారు, అడ్డుకట్ట వేశారు. మాకు ఇంకొక 4-5 నెలల్లో ఇంకా పండగనే. ఒక గ్లిమ్స్ వచ్చేసింది ఆల్రెడీ. పాటలు వస్తాయి, టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది. ఇంకా మాకు పండగనే. శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి బాక్స్ ఆఫీస్ని తునికెళ్ళిపోతారు. ఆయన బాస్ ఎందుకో, మెగాస్టార్ ఎందుకో చూపించబోతున్నారు.
చిరంజీవి అనే బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మెగా 157 అనిల్ రావిపూడి సినిమా ఉంది కదా, గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అంటే టైటిల్ గ్లిమ్స్ ఓన్లీ సూపర్గా ఉంది. ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అని చెప్పి చిన్న లీక్ కూడా ఇచ్చాడు అనిల్ రావిపూడి తనకు తెలియకుండానే. సో ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్కి అండ్ అన్నయ్యని కామెడీ రూపంలో చూపించబోతున్నాడు ఫ్యామిలీ ఎంటర్టైన్ లాగా. ఎలా సింక్ అవుతుందో చూడాలి మనం. ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ అంటే చాలా సీరియస్గా ఉంటుంది కదా. సో అన్నయ్యని ఆ లుక్లు చూపించాడు. చిన్న అంటే అనుకోకుండా మాట్లాడేసాను అనమాట. ఇంటెలిజెంట్ లుక్ కనపడాలన్నట్టుగా మాట్లాడాడు. సో అంటే చిరంజీవి అన్నయ్య ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్లో కనపడబోతున్నాడు అని అర్థమైంది. మాట్లాడు గారికి పెద్దసారికి నమస్కారం. జన్మదిన శుభాకాంక్షలు మా మెగాస్టార్ చిరంజీవి గారికి. 157 అనిల్ రావిపూడి చెప్పాను. పేరు బిట్బిట్గా తీసుకో. అనిల్ రావిపూడి థ్యాంక్స్ చాలా బాగుంది. నెక్స్ట్ పెద్దసారికి తాను చాలా బాగుంది సార్. 60 సంవత్సరాల్లో 27 పిల్లలు ఉన్నారు. ఈ జన్మదిన శుభాకాంక్షలు చాలా బాగున్నాయి. మన శివశంకర్ ప్రసాద్ అసలు సంక్రాంతి పండుగ వస్తున్నాం. రైతులు పవర్ వాయిస్తూ స్టెప్స్ మీద తుపాకీ పట్టు దిగడం కానీ పొలంతో పట్టు నడవడం కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఎక్స్ట్రాడనరీ టైటిల్. మా సైనిక్ స్కేల్స్కి బ్లాక్ బస్టర్ మూవీ జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ముందు భగవద్గీత కూడా వచ్చింది. ఇది కూడా అనిల్ రావిపూడి గారి చంద్రబాబు గారి సినిమా కాంబినేషన్ కాంబో. వెంకటేష్ బాబు అనిల్ రావిపూడి గారు చంద్రబాబు గారి కాంబో సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీని కూడా అవార్డు రావచ్చు. 2026 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఈ సినిమా వేరే సినిమాలు లేవు. ఇదే ఎదురులేదు. కుర్చీలో డ్యాన్స్ వేసి కుర్చీలు ఎప్పుడు వేస్తారండి. ఆ రేంజ్లో ఉంది. టైటిల్ కానీ బాగుంది. ఎక్సలెంట్ ఉంది. సాంగ్ లిప్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెంకటేష్ బాబు ఓవర్ వాయిస్ ఎక్సలెంట్ ఉంది. జై మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరసారికి అందరికీ పోపులేరు గారికి అందరికీ పేరు జన్మదిన శుభాకాంక్షలు. బలబాబు గారికి మా సుశీల మేడం గారికి అర్చన మేడం గారికి అందరికీ మెగా మీడియం సమావేశం వీళ్ళందరికీ పేరు పేరున. అలాగే మా సురేఖ మేడం గారికి బాబు గారికి అందరికీ చిన్నబాబు గారికి అందరికీ మా కేంకార మేడం గారు కూడా ఆనందిస్తారు. ఈ టైటిల్ చూసి వాళ్ళ తాతగారి టైటిల్ చూసి వాళ్ళందరికీ చిన్న మేడం గారికి అందరికీ.